నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇన్ని ఇయర్స్ అయినా ఛానల్ మొనిటైజేషన్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే నేను లాంగ్ వీడియోస్ చేయడం లేదు, అందులోటి మధ్యలో గ్యాప్ ఇచ్చాను. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే కన్సిస్టెంట్గా వీడియోస్ తీయకపోవడము. కొన్ని డిస్టర్బెన్స్ వల్ల నేనైతే తీయలేకపోయాను. నాకు లాస్ట్ ఇయర్ వచ్చేసి నా దగ్గర వాచ్ అవర్స్ చాలా ఎక్కువగా అయింది. కానీ నేనేం చేశానంటే దాని మధ్యలో లాంగ్ వీడియోస్ చేయకపోవడము, షార్ట్ వీడియోస్ పైన ఫోకస్ చేయడము, ఇలా దీనివల్ల నాకేంటంటే నాకు వాచ్ అవర్స్ అనేది కొంచెం డిలే అయిపోయింది. దానివల్ల నా ఛానల్ అయితే మొనిటైజేషన్ అవ్వలేకపోయింది. సో ఇప్పుడైతే మళ్ళీ నేను లాంగ్ వీడియోస్ చేయడం కోసం అయితే నేను చూస్తున్నాను. నేనైతే ఓన్లీ కిచెన్, నా పర్సనల్, నా జర్నీ, నా ఫ్యామిలీ, నా జర్నీ ఎలా ఉంటుందని చెప్పేసి నేనైతే శ్రవంతిస్ జర్నీ అని నా ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేసుకున్నాను. అంతకుముందు అయితే నేను హోమ్ రెమెడీస్ అని పెట్టాను, స్టాఫ్స్ హోమ్ రెమెడీస్ అని. అయితే నేను ఇప్పుడు అంతగా వాటి గురించి, ఆ కంటెంట్ గురించి ఎవరంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేరు, ప్లస్ ఎవరు కూడా చూడట్లేరు. అందరూ హోమ్ రెమెడీస్ మ్యాగ్స్ అందరు చేసేస్తున్నారు. సో ఆ కంటెంట్ పైన అంతగా వ్యూస్ కూడా రావట్లేదు, ఇప్పుడు అంత ఫోకస్ కూడా లేదు. సో నేనైతే ఏంటంటే నా డైలీ వేర్, నా రొటీన్ లైఫ్, నా జర్నీ అనేది చెప్పేసి నేను శ్రవంతిస్ జర్నీ అనేది నా ఛానల్ నేమ్ న్యూగా స్టార్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఆ నేమ్ పైన వీడియోస్ వస్తాయి. మీరు ఇంతకుముందు ఎవరైతే నా ఛానల్, నా వీడియోస్ చూస్తుంటారో ఇప్పుడు రెగ్యులర్గా నా వీడియోస్ అనేది చూడండి, నా వీడియో సపోర్ట్ చేయండి. మీకు వీలైతే నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల నాకు వీడియో అనేది చాలామందికి పుషప్ అవుతుంది. సో అందుకోసమే నేను ఎవరికైనా ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంటున్నాను. ఏంటంటే నేను పెద్ద మిస్టేక్ ఏంటంటే చెప్పాను కదా, ఇదే లాంగ్ వీడియోస్ చేయకపోవడము, కన్సిస్టెంట్ మెయింటైన్ చేయకపోవడము. ఇప్పుడైతే నేను మ్యాక్సిమం అనుకుంటున్నాను ఒక వీక్లో 2 or 3 లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నా డైలీ రొటీన్ లైఫ్ గురించే నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను. నా వీడియోస్ మీకు కావాలనుకుంటే, నచ్చిన వాళ్ళైతే, నా వీడియోస్ చూడాలనుకున్న వాళ్ళైతే మీరు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్లస్ వీడియోస్ కూడా చేయడానికి నేను చూస్తాను. ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా మీరు కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి నేనైతే ఒక ఛాలెంజ్ తీసుకుంటున్నాను. 90 డేస్లో నా ఛానల్ అయితే మొనిటైజేషన్ చేయాలని అనుకుంటున్నాను. ఇది పాసిబుల్ అయిద్దా కాదో నాకు తెలియదు, కాకపోతే నేనైతే అనుకుంటున్నాను 90 డేస్లో మాత్రం నా ఛానల్ మొనిటైజేషన్ చేయాలని. ఇంతకుముందు చాలా డిస్టర్బెన్సెస్ వల్ల నేనైతే చేయకపోతే పెద్ద మిస్టేక్ నాదే. ఇప్పుడు చాలా వరీ అవుతున్నాను నేను, ఎందుకబ్బా అని. అసలు నేను ఎంత మంచి టైం నేను వేస్ట్ చేసుకుంటున్నాను, మంచి ప్లాట్ఫామ్ని నేను మిస్ చేసుకుంటున్నాను అని నాకు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను నేను. సో ఇప్పటి నుండి అయితే నేను మ్యాక్సిమము లాంగ్ వీడియోస్ చేయడానికైతే చూస్తాను. మన ఛానల్ నేమ్ వచ్చేసి శ్రవంతిస్ జర్నీ. ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మాత్రం రెగ్యులర్గా వాచ్ చేయడం చూడండి. ఇంకా ఏంటంటే మళ్ళీ కొత్తగా నా ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళు ఏంటబ్బా ఏంటి అని తెలుసుకోవాలని చూస్తారు కదా ఛానల్ గురించి. సో నేనైతే మళ్ళీ నా ఛానల్లో వచ్చేసి ఇంట్రడక్షన్ వీడియో కూడా ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. నేను, నా ఫ్యామిలీ ఏంటి, నా లైఫ్, నా పిల్లలు అంతా మొత్తం ఒకటి వీడియోస్ కంటిన్యూగా చేద్దాం 1 by 1 కంటిన్యూగా చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఎలా చేయాలి ఏంటనేది ఒకైతే నేను ఒక డైరీలో రాసుకున్నాను స్టెప్ బై స్టెప్. అది నేను కంటిన్యూగా ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మీరు కూడా కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే షార్ట్ వీడియోస్కి సాంగ్స్ అట్లా చేయడం వల్ల కొన్ని కాపీరైట్స్ వచ్చాయి. ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు కొత్తగా నేనైతే కొంచెం నో కాపీరైట్ వాటికి నేను చూస్తున్నాను. ఏమైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టినా కూడా కాపీరైట్ ఇష్యూస్ వస్తున్నాయి. సో అవన్నీ చూసుకుంటూ నేను వీడియోస్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు